జూబ్లీహిల్స్ బైపోల్ చాలా ఉత్కంఠ రేపుతోంది. 3 రాజకీయ పార్టీలకి ఇంకా మిగిలింది 4 రోజులు మాత్రమే. ఈ 4 రోజుల్లోనే వాళ్ళ ప్రచార తీరుతలను మొత్తాన్ని కూడా ప్రదర్శించి ప్రజల మనల్ని పొందాల్సి ఉంది. అయితే ఈ మధ్యలోనే ఉత్కంఠ భరితమైనటువంటి సర్వేలు బయటపడుతున్నాయి. నా చేతిలో కనిపిస్తున్న ఇటువంటి ఈ పేపర్స్ మొత్తం కూడా మరొక సర్వే. ఇది చాణక్య సర్వే. నిన్న మనం చూసాం కేకే సర్వే పేరుతో ఒక సర్వే రిజల్ట్ వచ్చింది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వైపే కేకే సర్వే పట్టం కట్టింది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపునట్టుగానే కేకే సర్వే నిర్ణయించింది. ఇక సైదులు పేరిట ఓ సర్వే వచ్చింది. సైదులు అనే వ్యక్తి సర్వే చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ వైపే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరి నా చేతిలో ఉన్నటువంటి ఈ చాణక్య సర్వే ఏం చెప్తోంది అని అంటే బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారనేది ఈ చాణక్య సర్వే కూడా చెప్తోంది. అటు ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనేది చాణక్య సర్వే చెప్తున్నమాట. చాణక్య సర్వే రిజల్ట్స్ చూస్తే డెఫినెట్ గా మీరంతా ఆశ్చర్యపోతారు. దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో జూబ్లీహిల్స్ బైపోల్ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. జనాల్లో కూడా ఉత్కంఠను పెంచుతున్న ఈ సర్వే రిపోర్ట్లు మరి ఏమాత్రం ప్రభావితం చేస్తాయి? ఆయా రాజకీయ పార్టీ ఏదైతే గెలుపొందబోతుందనేటువంటి ఈ సర్వే రిపోర్ట్లు నిజంగా రాజకీయ పార్టీకి ప్రెస్ అవబోతున్నాయా, లేదంటే వారి తీరుతెన్నులు ఇంకా మారబోతున్నాయా? ఈ 4 రోజుల్లో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి? మరి ఈ సర్వేలు ఎంతమైన నిజం కాబోతున్నాయి? సో నేను ఒకసారి మీకు చాణక్య సర్వే ఏం చెప్పింది దానికి సంబంధించి ఆ గ్రాఫిక్స్ మీకు చూపిస్తున్నాను. ఎస్, చాణక్య సర్వే ఏం చెప్తోంది? చాణక్య సర్వేకి సంబంధించి ఆ చాణక్య సర్వే బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు అనేది చాణక్య సర్వే చెప్తోంది. ఎస్, ఇది ఆ సర్వే రిపోర్ట్. సో ఈ సర్వే రిపోర్ట్ లో నేను ముందుగా ఏ పార్టీ ఎటువంటి ఓట్ షేర్ అని చెప్పే ముందు మీరు చూస్తున్నారు కనిపిస్తోంది. బట్ నేను చెప్పే ముందు ఒక్కసారి మీకు పబ్లిక్ ఎటువంటి విధంగా ఉన్నారు ఇక్కడ చూడండి. పబ్లిక్ ఒపీనియన్ అబౌట్ గవర్నమెంట్ ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తోంది. బ్యాడ్. ప్రజలు ప్రభుత్వాన్ని ఎలా చూస్తున్నారు? తప్పుగా చూస్తున్నారా? బ్యాడ్ అంటున్నారా? గుడ్ అంటున్నారా? న్యూట్రల్ గా ఉన్నారా? నో ఆన్సర్ అంటే న్యూట్రల్. సో ఇక్కడ చూస్తూ ఉంటే పబ్లిక్ ఒపీనియన్ ఆన్ గవర్నమెంట్ ఎలా ఉంది ఇక్కడ మీరు గమనించండి. గుడ్ వచ్చేసి 29% మాత్రమే, 29% మంది జనం మాత్రమే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రభుత్వ పని ఎలా ఉందనంటే ఓకే బాగుంది అని చెప్పారంట. ఇక 63% మంది జనం ప్రభుత్వ పనితీరు ఏమాత్రం బాలేదు, రేవంత్ రెడ్డి ఏమాత్రం సరిగా చేయడం లేదు, ఈ ప్రభుత్వం ఇక ఒక వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అని అంటే ఇది ఒక చెత్త ప్రభుత్వం, ఇది ఒక బ్యాడ్ ప్రభుత్వం అనే రకంగా 69% మంది జనం చెప్తున్నారంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. పబ్లిక్ ఒపీనియన్ అబౌట్ గవర్నమెంట్, ఇది ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిర్వహించిన సర్వే. సో దాంట్లో 63% మంది బ్యాడ్ గవర్నమెంట్ అని చెప్తున్నారు, 29% మంది గుడ్ గవర్నమెంట్ అంటున్నారు. ఇక 8% మంది ఎటువంటి ఆన్సర్ చేయకుండా న్యూట్రల్ గా ఉండిపోతున్నారు. బహుశా మీకు ఇది కనిపిస్తుంది అనుకుంటా. సో 29% మంది గుడ్, సో నిజంగా ఈ ప్రభుత్వం బాగుంది అని చెప్తున్నారంట. సో 63% మంది బ్యాడ్ అంటున్నారు, 8%. అంటే ఇక్కడ మీకు అర్థమైపోతుంది ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. చాణక్య సర్వే ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఇది. ఇక కమింగ్ బ్యాక్ టు ఇక్కడ ఏ పార్టీ గెలవబోతోంది అనేది మీరు చూస్తే ప్రభుత్వానికి 63% వ్యతిరేకత ఉన్నా ఓటింగ్కి వచ్చేసరికల్లా 38% ఉంది. సో 29% గుడ్ ఉంటే 38% వాళ్ళకి ఓట్ షేర్ రాబోతుందట. ఇక్కడ మనం చూస్తున్నాం పార్టీ వైజ్ ఓట్ షేర్ విషయానికి వస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పింక్ కలర్ లో, గ్రీన్ కలర్ లో ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అండ్ స్వింగ్, అంటే స్వింగ్ 9% వచ్చేసి. నేను చాలా సర్వేస్ రిపోర్ట్స్ సంబంధించి మీకు చెప్పే ముందు నేను దాంట్లో ఒక విషయం చెప్పుకొచ్చాను. స్టేబుల్ ఓటింగ్ ఉంటుంది. స్టేబుల్ ఓటింగ్ అని అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గంప గుత్తగా ఉండే ఓట్ బ్యాంక్ ఒకటి ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి గంప గుత్త ఓట్ బ్యాంక్ ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు ఎవరు వచ్చి డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి అభ్యర్థించిన మాకు ఓటేయమని చెప్పినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆ స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అనేది ఇటువైపు మరలేదు. అటువంటి కట్టర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటూ ఉంటారు. సో ఇవన్నీ పోగా మిగిలిందే ఈ 9% స్వింగ్. వీళ్ళు స్టేబుల్గా వీళ్ళు ఎవరి వైపు ఉంటారనేది చెప్పలేం మనం. సో చివరిగా ఆ పోలింగ్ బూత్ లోకి వెళ్ళిపోయి పోలింగ్ ఈవీఎం మిషన్ పైన బటన్ నొక్కేంత వరకు వాళ్ళు ఎవరి వైపు ఉన్నారని మనం నిర్ధారించలేం. సో ఇక్కడ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ 43% బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 38%, అంటే సుమారుగా 5% డిఫరెన్స్ ఉంది. ఆయన చెప్తుంది ఏంది 5 నుంచి 8% వరకు డిఫరెన్స్ రావచ్చు అని ఆయన క్లియర్ గా ఈ సర్వే రిపోర్ట్ లో ఫుల్ డాక్యుమెంట్ రాసుకొచ్చారు. బిఫోర్ దాట్ బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఇచ్చారంటే 43%. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో
ఎక్కువ శాతం ఓట్లతో గెలవబోతుంది. 43% బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు, కాంగ్రెస్ 38% మంది, ఇక బీజేపీ 10% మాత్రమే, స్వింగ్ వచ్చేసి 9%. చాలా క్లియర్ గా ఇక్కడ గ్రాండ్ విక్టరీ బీఆర్ఎస్ పార్టీకే చాణక్య సర్వే వెల్లడించింది. 43%గా వన్ సైడ్ గా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందనే రకంగా చాలా క్రిస్టల్ క్లియర్ ఒక విషయాన్ని వెల్లడించింది. సో 38-43 అంటే ఆల్మోస్ట్ 5% డిఫరెన్స్ ఉంది. సో ఇందులో ఇంకా చాలా క్లియర్ గా ఆయన డాక్యుమెంట్ రాసుకొచ్చింది ఏంటంటే ఇది ఇంకా మారొచ్చు, ఇంకా 4-5 రోజులు ఉంది, ఇంకా మారొచ్చు అంటున్నారు ఆయన. ఇంకా ఇది మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈ సర్వే ఎంత మేర ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు 3 సర్వేలు వచ్చాయి, కేకే సర్వే, సైదులు సర్వే, చాణక్య సర్వే. 3 సర్వేలను కూడా ఏ రకంగా ఉన్నాయి ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేసి నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేశాను. అయితే ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్లు ఇలా వస్తున్నాయి కదా, మరి ఇదేమైనా ఇంపాక్ట్ చూపిస్తున్న పబ్లిక్లో అంటే డెఫినెట్గా పబ్లిక్ కొంతమంది ఇప్పుడు 9% మందిలో ఉన్నారు చూసారా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గెలిచే వైపుగా ఉండాలనే రకంగా ఆలోచిస్తూ ఉంటారు సహజంగా. సో ఈ సర్వే రిపోర్ట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపుగా ఉన్నాయి కాబట్టి ఈ సర్వే రిపోర్ట్లో ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళు రాసుకొచ్చిన దాంట్లో కేకే కానివ్వండి లేకుంటే చాణక్య వీళ్ళు రాసుకొచ్చిన దాంట్లో చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో 9% స్వింగ్లో కూడా అధికంగా బీఆర్ఎస్ పార్టీ వైపు మరలే అవకాశం ఉంది. నేను చెప్పాను ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ వైపుగా ఉండాలని ఆలోచన చేసేవారు ఈ 9% మంది జనరల్గా ఉండేటువంటి వారి పర్సంటేజ్, జనరల్గా వాళ్ళ ఒపీనియన్ అట్లా ఉంటుంది. సో 9%లో అధికంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉండే అవకాశం ఉందని నేను రాసుకొచ్చారని కేకే కూడా చెప్పింది అదే, కేకే సర్వేలో కూడా. సో స్వింగ్ ఉన్నటువంటి ఆ కొంత తటస్థంగా ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ వైపు మారుతారు, తక్కువగా కాంగ్రెస్. సో ఆయన చెప్తోంది ఇందులో 9% ఉన్న దాంట్లో కూడా 2% కాంగ్రెస్కి రావచ్చు, తర్వాత 4% వరకు బీఆర్ఎస్కి రావచ్చు, లేదా 1-2% వస్తే బీజేపీకి అడిషనల్గా అడ్వాంటేజ్ అవకాశం ఉంటే ఉండొచ్చేమో. బీజేపీకి చాలా తక్కువ, బట్ ఏమున్నా మళ్ళీ షేర్ చేసుకుంటే మేజర్ పోర్షన్లో ఇటు బీఆర్ఎస్ ఎక్కువ షేర్ చేసుకునే అవకాశం ఉంది. చాణక్య సర్వే చెప్తున్నమాట. ఎస్, మాతో పాటుగా మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం 4 రోజుల పాటుగా అక్కడే నిత్యం అక్కడ రాజకీయ తీరుతలను గమనిస్తున్నారు. మనం మాట్లాడదాం మధుతో పాటుగా. మధు, సో ప్రజెంట్ ఈ సర్వేలు ఏం చెప్తున్నాయంటే 2 సర్వేలు ఏమో కేకే అండ్ చాణక్య 2 సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి. సైదులు సర్వే కాంగ్రెస్ పార్టీ వైపు ఎడ్జ్ చూపించింది. ఇప్పుడు చాణక్య సర్వేలో కూడా 5% మార్జిన్ ఉంది బీఆర్ఎస్ పార్టీ కంపారిటివ్ టు కాంగ్రెస్. సో పబ్లిక్ ఒపీనియన్ కూడా గవర్నమెంట్ పైన పబ్లిక్ ఎలా ఉందనేటువంటి ఒపీనియన్ కూడా షేర్ చేశారు ఆయన. 63% మంది బ్యాడ్ అని చెప్తున్నారు ప్రభుత్వం పైన కూడా. సో జనరల్గా మధు, ఈ సర్వేలు డెఫినెట్గా పబ్లిక్ ఓటర్లను కూడా కొన్ని సందర్భాల్లో ప్రభావితం చేస్తూ ఉంటాయి, కొన్ని తక్కువ శాతమైనా కూడా ప్రభావితం చేస్తాయి. సో ఇప్పుడు వచ్చిన 3 సర్వేలు పబ్లిక్లో ఎటువంటి రెస్పాన్స్ ఉన్నాయి? పబ్లిక్ వీటికి యాక్సెప్టెన్స్ ఉందా? పబ్లిక్లో ప్రభావితం అవుతుందా ఈ సర్వే? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రోజు చేసినటువంటి సర్వే ఫలితాలు ఈ రకంగా ఉంటే రేపు చేస్తే మరోలా ఉంటుంది. ఒక పర్సెంటేజ్ అటో ఇటో చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మనుషులకు ఎట్లయితే 3 స్వింగ్స్ ఉంటాయో అట్లనే ఓటర్స్ కూడా స్వింగ్ ఓటర్స్ ఉంటారు. అంటే ఒక్క అంశం వారిని ప్రభావితం చేస్తుంది, ఒక్క స్టేట్మెంట్ మారి ఆలోచన ధోరణి వారి వైఖరి మారిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఓటర్లు ప్రభావితం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశమే కాదు, రాష్ట్రంలో జరిగేటువంటి ఇంకా కొన్ని అంశాలు కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. రిలేటెడ్గా ఉంటారు, ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, ప్రమాదానికి గురయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్, ఇది చర్చ జరుగుతుంది, నిన్న చేవేలలో జరిగినటువంటి ఘటన కూడా జూబ్లీ హిల్స్ పైన ప్రభావం చూపుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఒక్కటే కాదు, మొత్తం అభివృద్ధి, స్థానికంగా ప్రచారము, పార్టీల బలాబలాలు, గతంలో చేసినటువంటి అభివృద్ధి, ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీలు, ఇవన్నీ ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటికి మొత్తం 3 సర్వేలు, కేకే సర్వే, సైదులు సర్వే, తర్వాత ఇప్పుడు చాణక్య సర్వే, ఈ 3 సర్వేల్లో 2 సర్వేలు బీఆర్ఎస్కు అనుకూలం ఇస్తే ఒకటి కాంగ్రెస్కు అనుకూలం ఇచ్చే సర్వే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాణక్య సర్వే 5% స్టాండర్డ్ ఓటర్స్ బీఆర్ఎస్ వైపు ఉన్నారు, బీఆర్ఎస్ను కోరుకుంటున్నారు అభ్యర్థిని అనేటువంటిది ఆ సర్వే ఫలితాలు చెప్తా ఉన్నాయి. మరొకటి, దీంట్లోనే స్వింగ్ ఓటర్స్ని జత చేస్తూ ఒకవేళ ఈ సంఖ్య పెరిగితే 5% నుంచి 8% పైగా మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. చాలా రీజన్స్ చూపిస్తూ ఉన్నారు, స్థానికత, బీసీ, అభివృద్ధి, ప్రచార తీరుతెన్నులు, ఇప్పుడు కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన, ప్రభుత్వ పథకాలు అందుతున్నటువంటి తీరు, ఇవన్నీ బేరీజు వేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు అనేటువంటిది పార్టీలలో ఉత్కంఠ ఉంటే, దానికి తోడు ఈ సర్వే రిపోర్ట్లు మరింత కాస్త బీపీ పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి. ఎవరి కాన్ఫిడెన్స్ వారదే, మేమే విజయం సాధిస్తామనేటువంటిది.
ఇవన్నీ అంశాల ఆధారంగానే రీసెంట్గా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే ప్లస్ అవుతుంది అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ఇస్తే చివరికి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీకి రాజకీయ నాయకుల యొక్క ప్రచారాలకు సంబంధించి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. దాని తాలూకా వచ్చేటువంటి రిజల్ట్స్ ఈ సర్వేవి. సో సర్వే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. సో సైదుల సర్వేలో కాంగ్రెస్కి ఎడ్జ్ ఇచ్చాడు ఆయన. అటు కేకే సర్వే వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ వైపుగా మొగ్గు చూపింది. సో 3 సర్వేలు వచ్చాయి, 2 బీఆర్ఎస్ వైపుగా ఉన్నాయి. సో జనరల్ గా స్వింగ్ లో ఉన్నటువంటి పబ్లిక్ అంటే 9%, 10%, 12%, 15% వీళ్ళు స్టేబుల్ గా ఉంటారు, ఏ పార్టీ వైపుగా ఉండరు. సో వీళ్ళ ప్రభావం అనేది ఎటువైపు ఉండే అవకాశం ఉంది. సర్వే రిజల్ట్స్ అనేది, సర్వేలు అనేది ఇంపాక్ట్ చూపిస్తున్నాయి పబ్లిక్ లో. జనరల్ గా ఈ 15%, 10% వాళ్ళంతా కూడా గెలిచే పార్టీ వైపు ఉండాలనుకుంటారు. సో ఇప్పుడు ఈ సర్వేలు వచ్చేటువంటి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది పబ్లిక్ లో? ఎగ్జాక్ట్లీ చాణక్య స్ట్రాటజీస్ పేరిట చేసినటువంటి సర్వేలో కొన్ని కీలకమైనటువంటి ఇంపాక్ట్ ఏ రకంగా ఉండనుంది అనేటువంటిది, కొత్త ఓటర్లు ఈసారి 18 సంవత్సరాల నుండి మొదటిసారి ఓటు వేయబోతున్నటువంటి వాళ్ళే 12,000 మంది ఉన్నారు. వీళ్ళు అత్యంత కీలకం. వీళ్ళు ఏ పార్టీ వైపు ఉండనున్నారు అనేటువంటిది రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెసా లేదంటే బీజేపీ వైపు ఉంటారా అనేటువంటిది. కొన్ని సందర్భాలలో స్ట్రాటజిస్టులే ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు బీజేపీ ప్రభావం లేదని చెబుతూనే కొంతమంది మోదీ వైపు ఉన్నారు. అంటే అభ్యర్థి ఇక్కడ లంకల దీపక్ రెడ్డిని కన్సిడర్ చేయట్లేదు. ఆయన పేరు ఎవరో కూడా తెలీదు క్షేత్రస్థాయిలో. కానీ కొంతమంది బీజేపీ వైపు చెప్తా ఉన్నారు. కానీ ఇంకా కొంతమంది చదువుకుంటున్నటువంటి వారు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన అంశంలో నిరాశ చెందినటువంటి వాళ్ళు, క్షేత్రస్థాయిలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం చదువుకున్నటువంటి వారు, ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. దాంట్లో ఇంకా కొంతమంది మధ్య వయస్కులు అంటే 18 సంవత్సరాలు లాస్ట్ టైం ఓటేసినటువంటి వాళ్ళు, అంతకంటే ముందు ఓటేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో మాకు నష్టం జరిగింది, బీఆర్ఎస్ ఏం చేయలేదు, 10 సంవత్సరాలు అధికారంలో ఉండేటువంటి ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ సపరేట్గా అంటే 20 నుంచి 29 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్కు ఎగనెస్ట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. తర్వాత 30 నుంచి 39 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో గతంలో ప్రభుత్వ పథకాలు అందుకున్నారు, ఈ ప్రభుత్వంలో పథకాలు అందలేదు. గతంలో ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ వస్తాయి అనుకుని రాలేదు, ఈ సమయంలో ఇందిరమ్మ ఇల్లు అనుకుంటే అది సాధ్యం కాలేదు. ఇలా వీళ్ళు కొంతమంది అసంతృప్తితో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 40 నుంచి 49 సంవత్సరాల ఓటర్లు వీళ్ళు అత్యంత కీలకం, వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. 40 నుంచి 49 సంవత్సరాలకు సంబంధించిన ఓటర్లు పురుషులు, మహిళలు వీళ్ళు ఎటువైపు ఉంటారు, స్టాండర్డ్గా ఎటువైపు నిలబడితే ఆ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. తర్వాత 60 నుంచి 69 మధ్యలో వీళ్ళు కొంతమంది పార్టీల వాడిగా డిసైడ్ అయ్యారు. అంటే తరతరాలుగా కొన్ని పార్టీలకు ఫిక్స్ అయి ఉన్నారు. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు వేస్తే కాంగ్రెస్కే ఇస్తారు, లేదంటే బీఆర్ఎస్కే ఇస్తారు, లేదంటే టీడీపీకే వేస్తారు గతంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, లేదంటే బీజేపీకే ఇస్తారు. వీళ్ళంతా కాంక్రీట్ ఓట్స్, వీళ్ళంతా కూడా ఖచ్చితంగా వన్ సైడ్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా 70 ఏళ్ళు దాటినటువంటి ఓటర్లు చాలామంది కాస్త అనాసక్తితో ఉంటారు. ఓటు వేయడానికి చాలా దూరంగా ఉంటారు. ఓటు వేయడానికి ఒకవేళ కుటుంబ సభ్యుల ప్రోద్బలం ఉంటే వాళ్ళు వచ్చి ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. దాని వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపేటువంటి అవకాశం. ఇప్పుడు మూడు రాజకీయ పార్టీల విషయానికి వస్తే కూడా మీరు ఇందాక అంటున్నట్టుగా బీజేపీ మోడీ లంకల దీపారెడ్డి కంటే కూడా మోడీ వైపు నిలబడ్డ వాళ్ళే ఎక్కువగా బీజేపీ వైపు ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ పదే రాజకీయ నాయకుల ప్రసంగాలు చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మంత్రులు ఎవరైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారో వాళ్ళ ప్రసంగాలు లేకపోతే వాళ్ళ యొక్క ప్రచార తీరుతలు చూసినా కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మా పథకాలు తీసుకుంటున్నటువంటి వారి సంఖ్య 1,00,000కు పైగా ఉంది, వాళ్ళంతా మాకు ఓటేయబోతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. సో 2 సార్లు గెలిచాము, 3వసారి గెలిచాము, హ్యాట్రిక్ సాధించాం కాబట్టి మేము ఈసారి డెఫినెట్గా మళ్ళీ గెలవబోతున్నాము. మా ప్రభుత్వం లేకపోయినా జూబ్లీ హిల్స్లో మేము ఉంటేనే బాగుంటుందనే భావనలో ప్రజలున్నారనేది బీఆర్ఎస్ చెప్తున్నమాట. సో ఒకవేళ మనం కాంగ్రెస్ పార్టీ వర్షన్ తీసుకుంటే పథకాలు తీసుకున్న వారు కూడా ఇప్పుడు ఓటేసే పరిస్థితి అంటారా ఈ సర్వేలు చూస్తూ ఉంటే? ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్ డిఫరెంట్. 2,500 మహిళలకు ఇస్తామన్నటువంటిది, తర్వాత 4,000 రూపాయల పెన్షన్ చాలా పెద్ద ఇంపాక్ట్ ప్రస్తుతం నగరంలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నగరంలో అద్దె ఇళ్లలో ఉంటున్నారు, వాళ్ళంతా కూడా చిన్న ఉద్యోగాలపైన ఆధారపడి ఉన్నారు, పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. సో తీవ్రమైనటువంటి భారం ఉంది. ఇంట్లో వృద్ధులున్నారు, మహిళలు ఉన్నారు. సో మహిళలు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి కొంతమందికి లేదు. హైదరాబాద్ ముఖ్యంగా బస్తీల్లో నివసించేటువంటి వాళ్ళు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో మెజారిటీ శాతం అంతా దాదాపు 80% బస్తీల్లోనే ఇలాంటి వాడల్లోనే నివసిస్తూ ఉన్నారు. ఆ మహిళలు ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంది. 2,500 వస్తే వారికి కొంచెం
ఆర్థికంగా మద్దతు, 4,000 వస్తే ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు మద్దతు, కాస్త ఖర్చు తగ్గేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటిది. ఎందుకంటే రెంట్ కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, పిల్లలు స్కూల్ ఫీజులు, ట్రావెల్, తర్వాత ఇంటి సరుకుల కోసం తిండి, ఇంకేదైనా అనారోగ్యం పాలైతే ఆసుపత్రి చుట్టూ పోయేటువంటి పరిస్థితులు, ఇవన్నిటినీ బేరీజ్ వేసుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ ఇచ్చేటువంటి 200 యూనిట్లు అంటున్నారు కానీ అందరికీ చేరట్లేదు. కరెంటు 200 యూనిట్లు, 500 సిలిండర్ అంటున్నారు, అందరికీ రాలేదు. రేషన్ అంటున్నారు, రేషన్ కార్డులు అందరికీ రానటువంటి సిచ్యువేషన్. సో ఈ ప్రభావం ఖచ్చితంగా చూపే అవకాశం ఉంది. దానికి తోడు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రచారం బాకీ కార్డుల పేరిట చేస్తూ ఉన్నటువంటి. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే సర్వే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏజ్ గ్రూప్ వారీగా ఈ సర్వే చేస్తూ ఉన్నారు. సో ఈరోజు చాణక్య స్ట్రాటజీ చేసినటువంటి సర్వే బీఆర్ఎస్ వైపు నిలబడతా ఉంది. కానీ మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనోజ్, చివరాఖరికి ఎన్నికల 2 రోజుల ముందు 48 గంటల ముందు కూడా ఓటర్ థాట్ మారే అవకాశం ఉంటుంది. చివరికి ఓటు వేయడానికి పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత బటన్ నొక్కేటువంటి టైంలో కూడా ఆయన మూడు మారేటువంటి అవకాశం ఉంటుంది, స్వింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గెలిచే పార్టీకి ఓటేయచ్చు, లేదంటే ఏదైనా చిన్న సంఘటన ఆయన కలిసి వేస్తే దానికి వ్యతిరేకంగా కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం, ఒకరికి వేద్దాం అనుకొని ఇంకొకరికి వేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ చేస్తున్నటువంటి సర్వేల ప్రభావం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఇది సర్వేలకు సంబంధించింది. 3 సర్వేలు వచ్చాయి. దాంట్లో 2 సర్వేల్లో కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలుపొందుతుందనేది ఆ సర్వే రిపోర్ట్లు ఇచ్చాయి. సైదుల సర్వేలో 5 నుంచి 6% వరకు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటే అటు కేకే సర్వే ఏకంగా 17% ఇచ్చింది. ఇప్పుడు చాణక్య సర్వే ఏకంగా 5%తో 2 కూడా అటు చాణక్య అండ్ కేకే 2 సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి. సో ఇంకొక 5 రోజులు ఉంది. ఇప్పటికే ప్రచారంలోకి 3 పార్టీలు కూడా చాలా వేగంగా దూసుకుపోతున్నాయి. ఇన్ఫాక్ట్ నేను ఈ వార్త చెప్పే సమయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏదో ఒక చోట జూబ్లీహిల్స్ లో రోడ్ షో నిర్వహిస్తూనే ఉన్నాడు. కేటీఆర్ డివిజన్ల స్థాయి నాయకులతో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని 3 పార్టీలు చాలా కీలకంగా తీసుకున్నాయి. కానీ 2 పార్టీల మధ్య ప్రధానమైనటువంటి పోటీ కనబడుతోంది. నువ్వా నేనా అన్న చందంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఈ పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో సర్వేలు మాత్రం చాలా ఉత్కంఠ రేపుతున్నాయి, బీపీని పెంచుతున్నాయి, మరింతగా హీట్ ఎక్కిస్తూ ఉన్నాయి. ఇంకొక 5 రోజులు ఉంది. ఈ 5 రోజుల్లో ఇంకా ఓటర్ మూడ్ మారే అవకాశం ఉంది. డెఫినెట్ గా తన యొక్క ఆలోచన తీరు మారే అవకాశం ఉంది. ప్రభుత్వం వైపు నిలబడితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా, లేదా ప్రతిపక్షం వైపు ఉంటే మీకు రావాల్సిన ఫలాలు అందుతాయా, ఇవన్నీ విషయాల్లో కూడా వాళ్ళంతా డిసిజన్ తీసుకునే అవకాశం ఉండబోతోంది. సో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాలు వింటున్నారు, కేటీఆర్ ప్రసంగాలు వింటున్నారు, హరీష్ రావు యొక్క స్ట్రాటజీ ఇక్కడ ప్లే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులంతా ఇక్కడే నిమగ్నమై ఉన్నారు. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలుగా మీరేం చేయబోతున్నారు? మీ డిసిజన్ ఏంటి? మీరెవరి వైపు ఉండబోతున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.